అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రాజకీయాల్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే తన ముందు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న సోరెన్ బీజేపీలో చేరికపై మాత్రం క్లారిటీ ఇవ్వడలేదు. జేఎంఎంలో అవమానం జరిగిందని సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ 3 ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వచ్చారు. సోరెన్ బీజేపీలో చేరుతున్నారంటూ గత 2 రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కడైతే ఉన్నానో అక్కడే ఉన్నానని మీడియాకు చెప్పిన కొద్ది గంటల్లోనే చంపై సోరెన్ హస్తినకు పయనమయ్యారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఢిల్లీ వచ్చినట్లు స్పష్టం చేశారాయన. जैसे हमको सवाल करते जा रहा है ना, हम उसमें क्या कहेंगे कि हम जो स्पेशल हम जो बोल दिया, हम निजी काम में आए हैं और हम जहाँ पर है वहीं पर है. చంపై సోరెన్ ప్రస్తుతం హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. జేఎంఎం మాజీ ఎమ్మెల్యే లోబిన్ మెంబ్రోమ్ ద్వారా బీజేపీతో సోరెన్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు లోబిన్ కూడా బీజేపీలో చేరనున్నారని టాక్. 5 నెలలు తిరగకుండానే తనను ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సోరెన్ రాజీనామా చేయించడంపై చంపై సోరెన్ అసంతృప్తితో ఉన్నారని, అందుకోసమే బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అసంతృప్తి నేతలంతా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జార్ఖండ్లో ఇండియా కూటమి ప్రభుత్వం ఉంది. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ జనవరి 31న అరెస్టు చేయగా తర్వాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంపై సోరెన్ జూలై 3న ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఇక హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంపై సోరెన్ సంతోషంగా లేరని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలకు గాను అధికార జేఎంఎంకు 45 సీట్లు, ప్రతిపక్షాలకు 30 సీట్లు ఉన్నాయి. మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జార్ఖండ్లో ప్రస్తుతం ఇండియా కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చాకు 26 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 17 మంది, ఆర్జేడీ, సిపిఐఎంఎల్కు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. మరో 3 నెలల్లో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతలోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉండడంతో ఉత్కంఠ రేపుతోంది.